సమస్యలు ఇంకేమైనా అభివృద్ధి అవకాశం ఇంకేమైనా ఉద్యోగాలు అందరికి అందుతున్నాయా? కుటుంబానికి చేరాయి కాబట్టి ఆనందంగా చెప్తున్నాం. అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఓట్లు చేశారంటే ఓట్లు సరిగ్గా ఆడని కూర్చారు. అది గతంలో వదిలేశారు, ఇప్పుడు కాదు. గతంలో వదిలేశారు, అది పూర్తి చేస్తున్నారు. గతంలో వదిలేశారు. రోడ్లు అన్నీ పగల కొట్టేసి ఎక్కడెక్కడ మొలతో పడిపోయారు గతంలో. ఇప్పుడు అవన్నీ పూర్తి చేసుకుంటారు. నెక్స్ట్ కూడా జగన్. సార్ ఇక్కడేనా లోకలేనా? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీ ఆలోచన? తెలుగుదేశం పార్టీ రావాలి. తెలుగుదేశం జనసేన కూటమి రావాలి. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం జనసేన కూటమి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితి పథకాలు ఒకటే కాదమ్మా, పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. ఇక్కడ ఏముందమ్మా? ఏముంది? సమస్యలు అన్ని సమస్యలే. ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కాలేజీకి ఉంటున్నారు. మన రాష్ట్రంలో ఒక ఉద్యోగం లేదు. పోతే హైదరాబాద్ పోవాలా, బెంగళూరు పోవాలా. పోయినా అక్కడ మనకు రావు, మన ఆంధ్ర వాళ్ళకి. ఐటీ రంగం ఉందా అసలు? ఆంధ్రాలో ఐటీ రంగం అనేది లేదు కదా. అది రోడ్లు లేవు, ఏమీ లేవు. డబ్బులు ఇవ్వటం ఒకటే అభివృద్ధి కాదు కదా. సంవత్సరానికి 15,000 ఇస్తే అది అభివృద్ధి కాదు కదమ్మా. అభివృద్ధి అనేది జరగాలి, అది పెరగాలి. చెట్టేస్తే పెరుగు పెద్దదవుతుంది. జగన్ గారు చాలా వరకు పథకాలు తీసుకొస్తారు. నిరుద్యోగుల కోసం కూడా ఈ మధ్యన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు ఏదన్నా ఎలక్షన్లు అనేది చేస్తున్నారేమో కానీ 4 ఏళ్ళు ఏం లేదు కదా. అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయి సంవత్సరం అయింది, ఉద్యోగం లేదు, ఖాళీగా ఉంటున్నాడు, ప్రైవేట్ జాబులు చేసుకుంటాడు. అదేదో 5 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వెళ్తే కొంత ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పటికిప్పుడు అని ఎలక్షన్ టైంలో 2 నెలల్లో చేయటం కాదు ఏదైనా కూడా. చెబుతున్నారు పర్లేదు, ఏముంది ధైర్యంగా చెప్పండి. మనం మనసులో ఉన్నది చెప్పుకోండి. అంతకుముందు టీడీపీ కాలంలో ఏమేమి జరిగింది, ఇక్కడ ఏం జరిగింది? బాగా అందరికీ బాగా జరిగింది. ఏదో డబ్బులు అప్పుడు చేసేగా ఈసారి అప్పు చేస్తారు. ఇప్పుడు ఆంధ్రాన్ని అమ్మేస్తారు. దేవుడి స్థలాలు ఎక్కడ మొత్తం అమ్మేస్తారు. దేవుడి డెవలప్ చేసుకోవాలి కానీ వాళ్ళ ఏదో పిచ్చిన తెలియజేస్తారని చెప్పి దానివల్ల ఉపయోగం ఉంది. అప్పు చేయటం కదా, గవర్నమెంట్ అప్పు చేయటంగా ఇప్పుడు చాలా అప్పులు మునిగేది. ఈసారి వచ్చి ఇంకా మునిగిపోతే ఇంకా గవర్నమెంట్ స్థలాలు ఎక్కడ మొత్తం కట్టారు. అదేగా 49 కొట్టిబారు కంగన గేట్ కాడ. ఇక్కడ ఎవరు వచ్చినా బాధ లేదు. ఏ గవర్నమెంట్ అయితే ఇల్లు కాబట్టి బీజేపీ రావాలి. నాకు ఎవరైతే అందరూ అన్ని పార్టీ ఒకటి. ఢిల్లీలో వరకు బీజేపీ రావాలా. నన్ను గవర్నమెంట్ మోసం చేశారండి. సెంట్రల్ కలెక్టర్ దగ్గర వచ్చి ఇల్లు కొట్టు డబ్బులు ఇచ్చాను. భార్య మోసంలో నేను ఎదవైపోయాను. ఈరోజు భార్య మొగలు ప్రతి ఇంటికి మనం మొగలు పేరు కోసం మొగలు మాకు కలెక్టర్ ఇల్లు ఇస్తారు, కొట్టు ఇస్తారు, ఏం లేకుండా చేశారు. ఇప్పుడు కలెక్టర్ కూడా అన్నారు ఏదో షాప్ ఇవ్వని. ఇప్పుడు కూడా వాయిదా పెట్టారు. స్వతంత్రం 26 తారీఖు 20 ఆగస్టుకి ఇస్తారంట. అప్పుడు దగ్గర నేను ఎట్లా ఏం బతకాలి? నా పేరు మీద ఏం ఆస్తి లేదు. అన్నీ గవర్నమెంట్ మోసం చేసి ఏం లేకుండా చేశారు. రోడ్డు మీద అడుక్కోమంటే
ఉన్నే కలెక్టర్ గారు చెప్పారు, కమిషన్ గారు చెప్పారు. స్పందనలో అర్జీలు పెట్టుకున్నారు కదా, 50 సారి పెట్టాం. 50 సార్ అర్జీలు జాయింట్ కలెక్టర్ కలిసాము, 20 సారి కలిసాం, తిరుపతి కలెక్టర్కి కలిసాం. అందరు కలిసి అందరు ఇస్తారని కాగితం కూడా ఇచ్చారు. తనున్నారు ఇచ్చినప్పుడు షాప్ ఇస్తారో ఇల్లు ఇస్తారని ఇంతవరకు ఇలా జగన్ తప్పుడు కూడా పెట్టాము, జగన్కు పెట్టాం అందరూ. ఇక్కడ కొరిటిపాడులో ప్రధానంగా ఏమైనా సమస్యలు అంటే ఇక్కడ వాటర్కి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ కానీ సమస్యలు కూడా ఏమీ లేవు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే ఇంకా మెరుగుపడుతుంది అంటే బాగుపడుతుంది. జగన్ గారు ఇప్పుడు నవరత్నాలు అలా నెక్స్ట్ జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. ఇంకేమైనా కొత్త ప్రభుత్వం వస్తే ఎన్ని ఇచ్చేవాడు ఇంకా రాడు జగన్ లాగా ఇచ్చేవాడు రాడు కూడా పొగాలు వచ్చినాయి. అసలు ఈ వాటర్ నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రాబ్లం అదే ఉండదు. బీ ఫ్రై ఒపీనియన్ వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు జగన్ అంటారు జనసేన మన ఇష్టం వాళ్ళు మామూలుగా టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు ఇప్పుడు జగన్ గారు కొన్ని ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు, సంక్షేమ పథకాలు, నవరత్నాలు, ఆరోగ్యశ్రీ ఇలా ఇస్తున్నారు కదా, దానివల్ల మీకేం వచ్చినాయి మీ కుటుంబానికి? ఐటీ ఉంటే రావు. డెవలప్మెంట్ ఉంటుంది. మీరు బిజినెస్ ఇప్పుడు కొంతది చిన్న బిజినెస్ చిన్న వ్యాపారులకు కూడా మనకి ఇస్తున్నారు కదా, సంవత్సరానికి వెళ్తే మొత్తానికి ఏమన్నా ట్రై చేస్తారు? లేదు మేడం, ఆసరా అంటే మీరు అప్లై చేయలేదు. అప్లై చేయడం అవసరం. ఉన్నప్పుడు చాలా వరకు పరిష్కారం చేస్తున్నారమ్మా. తొందర పడితే పని కాదు కాబట్టి అందుకు వాళ్ళు చేసుకుంటారో పోతున్నారు. సమస్యలు అయితే పెద్ద లేదు, అయితే సీరియల్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మనం ఎలా చెప్తామమ్మా, అది ప్రజల్లో ఉంది, అది మనం ఎలా చెప్తాం? అంటే మీకంటే ఒక ఒపీనియన్ నాకంటూ ఒపీనియన్ ఉండదు. ప్రజలు ఎలా పోతే అందరూ నలుగురితో పాటు వెళ్తాం కానీ మనకు కూడా సపరేట్గా వెళ్ళలేం కదా. సొంత ఆలోచనలు కదా. సొంత ఆలోచన అంటే వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయమ్మా. ఇలాంటి రాజకీయ నాయకులు ఆలోచనలు మనం కలగకూడదమ్మా. మన అంతటా మన పని మనం తీసుకున్నాం కానీ అంత దూరం మనం వెళ్ళి అంత స్థాయి కాదు, మన ఆలోచన లేదు మనకి. ప్రస్తుతానికైతే ఇక్కడ సమ్మెతలు ఉన్నాయమ్మా, ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఒక్క సీరియల్ ప్రకారం చేసుకుని వస్తున్నారు. ఎవరిని మనం విమర్శించే అవసరం లేదు. అందరూ చక్కగా చేస్తున్నారు కార్యక్రమం. రాబోయే రోజులు కూడా బాగా చేస్తారు. మేము ఒక 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటే ఇక్కడ కాదు నగరాలు కానీ ఇప్పుడు షాప్ ఎప్పటి నుంచి సార్? షాపు నెల 1 month. సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. ఎందుకని? పోలవరం మరి ఇక్కడ మంగళగిరిలో దగ్గరలో కేంద్రం కార్డు ప్రశాంతత మరి ఇసుక ప్రతి ఒక్కరూ ఇసుకతో కొనుగోలు చేసి మరి చక్కగా అందరూ కూడా హాయిగా పెట్టారు. ఇసుక మనం ఇసుక ఇది లేకపోతే అందరూ చాలా ఇబ్బందులు మీకు పెన్షన్ వస్తుందా? టీడీపీలోనే వచ్చింది, ఇప్పుడు కంటిన్యూ అది కంటిన్యూ అవుతుంది. సో మీ యొక్క ఆలోచన ప్రకారం ఏంటంటే నెక్స్ట్ తెలుగుదేశం అనేది వస్తే అందరికీ కూడా కొంచెం మంచి ప్రాజెక్ట్ మంచిగా ఉంటుంది. అందరికీ ధర్మబద్ధంగా కొట్లాట్లు ఇప్పుడు ఉంటారు. నేను ఓటు అన్నంత మాత్రం వాళ్ళని కొట్టాలి చేయాలనేది కాదు. అది ప్రేమదత్వం. రాజశేఖర రెడ్డి గారు మంచితనంతో 2 సార్లు గెలిచాడు. 2 సార్లు గెలిచాడు. దాన్ని అది మనస్ఫూర్తిగా అందరూ అట్లా ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి. కానీ ఇక్కడ మీకు ఇప్పుడు వచ్చి 1 month అవుతుంది. 1 month ఇక్కడ ఏమన్నా సమస్యలు కనపడ్డాయి? నాకే ఇక్కడ సమస్యలు ఏం లేవు. అంతకుముందు ఇక్కడ ఉండిపోయినాడు. మాకు ఇంకా అబ్బాయికి వచ్చిన సీనియర్ ఇస్తున్నాడు, అనుకున్నాడు. అందరం బాగా తీసుకుని బాగా ప్రెసెంట్ ఇక్కడ కొరిటిపాడులో ఎటువంటి సమస్యలు అయితే లేవు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా?
బాగుంది జాగ్రత్త మరి వర్కర్స్ పనులు అందరూ హాయిగా బతికారు కదా. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కొంచెం బాగుంది, బాగుంది, అందులో అనుమానం. మళ్ళీ అదే వస్తే బాగుంది. అదే వస్తే బాగుంది. ఇక్కడ కాదు మాది మేడుగుంట. ఓకే అండి, మీకు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం ఉండాలి. సంక్షేమ పథకాలు పేదలకు అందుకుని అవినీతి లేని పాములుగా ఇప్పుడు నవరత్నాలని మీకు ఇస్తున్నారు కదా, అది కుటుంబానికి చేరుతున్నాయా? అందరికీ అందుకుని ప్రతి కుటుంబానికి మీ ఫ్యామిలీలో ఏమేమి వస్తుంది? మాకు వచ్చి మా అబ్బాయి కాలేజ్ చదువుకున్నారంటే మా అబ్బాయికి విద్యార్థి కదా, మా అమ్మాయికి అమ్మ ఒడి అమ్మాయికి అమ్మఒడి వస్తుంది. సో ప్రజెంట్ ఇప్పుడు మీ వార్డులో ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాకు వార్డు సమస్య ఏం లేదు. సమస్యలు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఎక్కడ మా సచివాలయం వ్యవస్థ ఉందండి, ఎక్కడ సచివాలయం వాళ్ళు స్పందిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. సూపర్ నెంబర్ 1 అండి. అంటే కొన్ని చోట్ల పట్టించుకోవట్లేదు, 10 సార్లు తిరగాల్సి వస్తుంది అంటున్నారు కదా. ఇక్కడైతే బాగానే ఉంది, మాత్రం ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. అక్కడ ఏంటంటే మామూలుగా చెప్తామని చెప్తున్నారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు బాగా బ్రహ్మాండంగా ఉదయం 6 గంటలకల్లా అమ్మవారు పింఛన్ వేస్తున్నారు కండి, బ్రహ్మాండంగా పింఛన్ వేస్తున్నారు. అంటే ఏదైనా ఒక సమస్య మీద వెళ్ళి చెప్పాలి అంటే ఒక 10 సార్లు పిలిపిస్తున్నాను అది లేదండి, అది లేదండి. ఎవరో ఒక 100 మందిలో ఎవరో ఇక్కడ ఉండొచ్చాము, చెప్పలేము. దాన్ని కూడా కాదమ్మా. ఈ పరంగా అయితే వాలంటీర్ వ్యవస్థ కూడా మా పల్లెటూరు మా పరంగా బ్రహ్మాండంగా ఏ సమస్య వచ్చినా సరే 5 నిమిషాలు స్పందిస్తున్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా పెట్టారు అంత కదా, సూపర్ అండి అది. అది బాగానే ఉంది. అంత బ్రహ్మాండం. ఇంతవరకు చరిత్ర లేదు, ఎవరు చేయాలి. మాకు 2 సార్లు వచ్చింది, మాకు ఆ కార్యక్రమం జరిగిందండి. 2 సార్లు కూడా వచ్చి ఆ మెడిసిన్ ఇస్తాం కానీ బీపీ షుగర్ అలాంటి పరీక్ష చేశారు. ఇంకా ఏమైనా పెద్ద ఉంటే ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ చెప్పాలి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ గారు కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలని, సంక్షేమ పథకాలు కుటుంబంలో వస్తాయి. ఏమి వస్తుంది? నవరత్నాలని మీ కుటుంబానికి చేరుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ప్రతి పని కూడా అంత పూర్తిగా అంటే బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఊళ్ళోనే విలేజ్ హెల్త్ క్లినిక్లు పెట్టారు కదా, దాని అది కూడా ఎలా ఉంది? అవి బాగానే ఉంటాయి. మీ సైడ్ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. గవర్నమెంట్కి సపోర్ట్గా చేయాలని వాళ్ళ పైన వాళ్ళు చెబుతుంటే వాళ్ళని ఫాలో అవడానికి రెడీగా ఉన్నారు. ఉన్నారు కానీ ఈ గవర్నమెంట్ తెచ్చే ఆంక్షలు కనుక పెడితే కొంతవరకు వాళ్ళు కంట్రోల్ అవుతారు. లేకపోతే వాళ్ళ సేవలను వాళ్ళు గవర్నమెంట్ వాడుతుంది, అట్లా వాడుకోకూడదు. అది మా చాలా చోట్ల ఏంటంటే విద్యార్థులకి యువతకి ఉద్యోగ అవకాశాలు లేవని చాలా ఇదవుతున్నారు. లేదమ్మా, ఎక్కడా లేదు. అవకాశాలు లేవు, ఏమి లేవు, పాడు లేవు. ఇది ఇంకోసారి వచ్చిందంటే ఇంకొక 20 ఏళ్ళు వెనకపోతుంది. దాంట్లో ఖర్చు లేదు. ఇక జనం ఇష్టం, జనం కావాలనుకుంటే వేసుకోమను, ఇంకో 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. మేము బతిలాడు తలుచుకోవాలి. ఇక లాస్ట్కి వచ్చిన తర్వాత కూడా ఎవడు బతిలాడతాడు? ఎవడు బతిలాడుతుంది? జనం ఇష్టమే కాదు. కష్టపడి పని చేసేవాడు ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాడు. అంతేగాని ఇలా పట్టుకొని ఇక్కడ ఉండాల్సిన అవసరం. చాలా వరకు ఏంటంటే సంక్షేమ పథకాలని, నవరత్నాలని ఇలా కొన్ని ఉంటాయమ్మా, సంపాదించమ్మా, సంపాదించి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం ఉందమ్మా, సంపాదించి ఖర్చు పెట్టి తప్పు లేదు. అప్పులు తీసుకొచ్చి కుటుంబాన్ని సాగుతుంటే ఆ కుటుంబం ఎంతవరకు సాగుతుంది? సరే అర్థం చేసుకోండి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి ఉండాలి. మరి వ్యాపారం విషయంలో వ్యాపార రంగంలో ఎలా ఉంది? వ్యాపారం అన్ని కుదేలు అయిపోయినాయి కమ్మా. 24 ఫ్రేమ్స్ పోయినాయి. ఇసుక ఇవన్నీ ఎప్పుడు ఆపాడు, ఇవన్నీ మందు జనం ఇవన్నీ అంతా గందరగోళం ఉంది పరిస్థితి. వీటన్నిటి నుంచి నిలదొక్కోవాలంటే సరైన మనిషి రావాలి, నాయకుడు రావాలి, విజన్ ఉన్నోడు రావాలా. విజన్ ఉన్నోడు అంటే ఆయన కొన్ని మార్చుకోవాలా. కార్యకర్తలను అందరిని కాస్త తోడు పెట్టుకొని పోతూ ఉంటే కాస్త బాగుంటుంది. ఆయన కూడా కొన్ని పాటలు ఉన్నాయి, ఆయన కొన్ని సర్దుకోవాలి. సరే, నెక్స్ట్ ఏదొస్తే కొంచెం ఇంకా బాగా ఇంకేముందమ్మా, ఇక ఇంతకంటే దరిద్రం ఉంది. ఈ దరిద్రం కంటే కొంచెం పర్లేదు కాబట్టి టీడీపీ రావాలా. అంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు అంతే కదమ్మా. ఇప్పుడు అదే కంట్రోల్ లైన్లో పెట్టాడు. ఇంకో 5 ఏళ్ళు ఉంటుందని ఆయన అనుకున్నాడు, మధ్యలో పోయింది. అది అంతా అడివైపోయింది. రాజధాని లేదు, ఏమి లేదు.
ఉద్యోగాలు లేవు. 3 క్యాపిటల్ వల్ల 3 చోట్ల 3 అభివృద్ధి చెందుతాయి అంటున్నారు కదా. ఒకదాన్ని చూడమనమ్మా, ముందు ఇది ఒకటి చూసి తర్వాత డెవలప్ చేసుకుంటే వెళ్ళమని ఎవడేం కాదండి. ముందు ఇది కానీ మనండి ముందు అది ఆపేశాడు కదా. ఎప్పుడైతే 30 సంవత్సరాలైనా వచ్చాడో ఉండేవాడే, కానీ అవి పడగొడతాం ఈ పడగొడతాం కంటిన్యూ లేకుండా ఆపేసేయటం, కట్ చేసేయటం, ఏ విషయాన్నైనా అది అతనికి మైనస్ అయిపోయింది. ఇక అతను రాడమ్మాయి జనంలోకి వెళ్ళిపోయింది. అది మీరు ఎక్కడ అడిగినా ఇంతే ఉంటుంది. ఏమన్నా భయపడి చెప్పకపోతే చెప్పకపోవచ్చు. ఎవడైనా మనసుల్లో ఆల్రెడీ 90% ఉంది. థ్యాంక్ యూ. చాలా క్లాస్ హెల్త్ క్లినిక్ పెట్టాడు. జనాలు ఈరోజు విలేజ్కి వెళ్తే వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు, పింఛన్లు అందరూ కమ్ముతున్నారు. మీరు చెప్పండి తెల్లవారితే నాకు ఎందుకు ఇస్తున్నారు? అన్నల వాళ్ళకి తీసుకొని ఓటు అయిన వాళ్ళకి అది వేరు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాకి వెళ్ళినా విలేజ్లో చాలా బాగుంది. మిడిల్ క్లాస్ మీద లోన్స్ వాళ్ళు బాగుంది. ఇంకా ఐదు వాళ్ళకి కుదరదు. నాకు నచ్చింది నేను చెప్తున్నాను. నేను జగన్ వీరాభిమాని. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రతి వ్యవస్థ నాకు మళ్ళీ కోల్పోవడం చాలా కనీసం 20 సంవత్సరాలు రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. బాగా మంచి ప్రభుత్వం వస్తేనే మళ్ళీ ప్రజలు కానీ పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుంది. నాకైతే మళ్ళీ టీడీపీ వస్తేనే బాగుంటుంది. 5 సంవత్సరాలు అన్యాయం అయిపోయింది రాష్ట్రం. మళ్ళీ గడ్డి పడాలంటే ఎవరో మంచి నాయకులు ఉండాలి. భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు అందరి భవిష్యత్తు బాగుంటుంది. రెండు కలిసి వస్తేనే మంచిగా ఉంటుంది.